గిఫ్ట్ అమ్మా. How dare you! డాక్టర్ ప్రిస్క్రైబ్ అయితేనే వాడండి. నేను మరీ చెప్తున్నా, ప్లీజ్ డోంట్ యూజ్ వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్. ఆగదు అస్సలు. డాడ్ అంటే ప్రాణం. ఇప్పుడైతే నేను ఫుల్ భయం అవుతుంది. ఎవలామా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా మాయా హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టెల్లా రాజ్ 777. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే తమ్ముళ్ళు చెప్పినట్లుగా నా బిడ్డకి కమ్మలు కుట్టిస్తున్నాం అనమాట. ఇప్పుడు గిఫ్ట్ 11 months ఉన్నప్పుడు కుట్టిస్తున్నాము. 9 months 11 months 3 years అంటారు కదా. 3 yearsకి అయితే మళ్ళీ ఎక్కువ స్కిన్ ముద్దిపోయి లేతా ఉండదని చెప్పి ఇప్పుడే కుట్టిస్తున్నాం అనమాట. నేనైతే చాలా బాధ అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక కమ్మలే వద్దని చెప్పిన, రాజేమో నువ్వు కుట్టించుకుంటున్నా అమ్మ గుట్టియవా అని చెప్పి చెప్పినాడు అనమాట. సో ఇప్పుడైతే గిఫ్ట్ అమ్మా, సో గిఫ్ట్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ. చిన్నారి తల్లి నా నింగి జాబిలి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మమ్మ ఛానల్. అరే మాట్లాడరా అరే. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మమ్మ ఛానల్. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు. ఇవి ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేస్తుంది కదా. సో కొంచెం అయితే క్యాప్ పెట్టుకొని తీసుకెళ్ళొద్దు అనుకున్నాం, ఎందుకంటే చోలు కుట్టియాలి కదా. సో అప్పటి వరకే చోల గాలి వెళ్ళొద్దని విత్ హెయిర్ బ్యాండ్ హియర్. హాయ్ మమ్మ ఛానల్. సో చాలా మంది ఇప్పుడైతే నేను ఫుల్ భయం అవుతుంది. ఎవలామా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా. సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాము. బేసిక్గా బంగారంతో కుట్టిస్తారంటారు కదా, వీళ్ళ డాడీని పిలుస్తా. సో బేసిక్గా వాళ్ళ డాడీ వచ్చినాడు. కమ్మలు కుట్టించిన మమ్మీకి. నా బిడ్డ బ్లాగ్స్ మంచిగా చేస్తుంది. హాయ్ హలో, హాయ్ చెప్పమ్మా. డాడీ చెప్పిన డాడీ బిడ్డ. నేను ఓన్లీ ఆకలి అయితేనే నా దగ్గరకు అనమాట, లేదంటే డాడీ బిడ్డ. సో బేసిక్ గా గోల్డ్ తో కుట్టియాలి అనుకున్నాము. అయితే మేము మాకు మా ఓన్ క్లోజ్డ్ డాక్టర్, ఈఎన్టీ డాక్టర్ ఒక అతను ఉన్నాడు అనమాట, అన్న రఘు అన్న అని. వ్లాగ్స్ చేస్తావా, వర్క్ చేసావా? ముద్దులు పెట్టకినతో ఇదే ప్రాబ్లం ఫ్రెండ్స్, ముద్దులు పెడుతూనే ఉంటాడు. ముద్దులు పెడుతూనే ఉంటాడు. సో బేసిక్గా అన్న చెప్పినాడు అనమాట, ఏమని అంటే గన్ షాట్ వద్దమ్మా, రీసెంట్గా మాకు ఒక కాన్ఫరెన్స్ అయింది, అందులో గన్ షాట్ వల్ల ఏమవుతుంది అంటే ఇయర్లో ఉండే టిష్యూస్ డ్యామేజ్ అవుతున్నాయి అని చెప్పినాడు అనమాట. మేము అన్నని అడిగినాము. సో గన్ షాట్ అస్సలు వద్దు, మేము ఫస్ట్ గన్ షాట్ చేయాలని డిసైడ్ అయినాం అనమాట. సో అన్నతో మాట్లాడినాక గన్ షాట్ వద్దు అని మేము ఫిక్స్ అయిపోయినాము. ఇంకా అన్న ఏమన్నాడు అంటే రాగితో కుట్టిస్తే చాలా మంచిది బంగారం కంటే. బంగారం అనేది కొంతమందికి పడవచ్చు పడకపోవచ్చు, రాగి అనేది అందరికీ పడుతుంది, అది అన్ని స్కిన్ టైప్స్కి. ఇంకా రాగి అనేది మంచిది అని చెప్పినాడు. 2 weeks తర్వాత మళ్ళీ మీరు బంగారంది పెట్టుకోవచ్చు అని చెప్పినాడు అనమాట. సో ఇప్పుడైతే వీఆర్ హెడ్డింగ్. ఇంట్లోనే చేసుకోవచ్చు కదా, ఫంక్షన్ లాగా చేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఇంట్లోనే అనుకున్నాము, బట్ ఆమెకి బయట లొకాలిటీ అవసరం, అతని దగ్గరికి వెళ్ళి కూర్చొని అడగుట్టించిన తర్వాత వెంటనే డైవర్ట్ అవుతుంది. రోడ్ పైన ఉంటాం కదా, క్విక్గా డైవర్ట్ అవుతుంది అని చెప్పి మేము బయటనే ప్లాన్ చేసుకున్నాం అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, మేనమామ గుట్టియాలి. మీరు ఏంది మేనమామ అనిపిస్తలే వీడియోలు అనుకుంటున్నారు. మా అన్న అటు నుంచి అటు వస్తారు. మా అన్నదాన్ని చాలా నేను పైసలు నొక్కేసిన గోల్డ్ కమ్మలు కొంటా అని చెప్పి. బట్ ఇప్పట్లో డెసిషన్ మారి మేము రాగికి వెళ్తున్నాము. సో మేనమామ వస్తాడు, గిఫ్ట్ అమ్మ కమ్మలు గుట్టిస్తాము. సో ఇదంతా మీరు ఎండ్ వరకు చూడండి. నాకైతే బాధ ఉంది, హ్యాపీనెస్ కంటే ఎంత ఏడుస్తుందో అని. బట్ చూద్దాం
తప్పదు, కుట్టియాలి. ఇక వాళ్ళ ఇష్టం, పెట్టుకుంటారా పడతారా చూద్దాం. సో బేసిక్గా నేను చెప్పినా కదా మా డాక్టర్ అన్న మాకు తెలుసు అని. సో ఇది ప్రిలాక్స్ అని మీకు కనిపిస్తుందా, ప్రిలాక్స్ అని లోకల్ అనెస్థేషియా అనమాట. ఇది ఎక్స్టర్నల్ యూజ్ కోసమే. అండ్ ఇది మాత్రం మీరు ఈ వీడియో చూసి ఇది కొనుక్కోకండి, ఇది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కంపల్సరీ ఉండాలి. ఏ స్కిన్ టైప్స్కి ఏంది డాక్టర్ చెప్తేనే, డాక్టర్ సజెస్ట్ చేస్తేనే మీరు ఇది వాడండి. సో మాకు డాక్టర్ సజెస్ట్ చేసినాడు కాబట్టి ఇది కుట్టించే 2 hours ముందు 2 times పెట్టమని చెప్పినాడు. ఓన్లీ ఇయర్లో హోల్ పెట్టే ప్లేస్లోనే. జస్ట్ పెయిన్ తక్కువ ఉంటుంది, పెయిన్ రాకుండా ఏమి ఉండదు, పెయిన్ తక్కువ ఉంటుంది అని చెప్పినాడు. సో ఇప్పుడు మేము గిఫ్ట్కి పెట్టేస్తాము. సో ఫ్రెండ్స్, ఈ ప్రొలాక్స్ క్రీమ్ ప్లీజ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే వాడండి. సో జస్ట్ క్రీమ్ ఇట్లా నంబుగా ఇంకే కొంచెం స్కిన్, సో దట్ పెయిన్ కొంచెం తక్కువ అవుతుంది అంతే. పెయిన్ ఉండదు, పెయిన్ మొత్తం పోతుంది అని కాదు, జస్ట్ కొంచెం తక్కువ అవుతుంది అంతే పెయిన్. సో ఒక జస్ట్ 2 hours ముందు 2 times పెట్టమన్నారు, బట్ నేను 1 time పెడతా. చింతలి నంబ అవుతుంది ఆ పర్టికులర్ పార్ట్ అంతే. సో ఇదైతే క్యారీ చేస్తున్నాము, మళ్ళీ ఒకసారి వెళ్ళే ముందు పెట్టేస్తే అయిపోతుందని. సో ఇది అన్నమాట, డాక్టర్ ప్రిస్క్రైబ్ అయితేనే వాడండి. నేను మరీ చెప్తున్నా, ప్లీజ్ డోంట్ యూజ్ వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్. సో నా వీఆర్ హెడ్డింగ్ చోలుగుట్టి ఇంకే బాధ సంతోషం అన్నీ ఉన్నాయి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. డాడీ వెళ్ళిపోతున్నాడు, అయ్యో డాడీ వెళ్ళిపోతుండు. గిఫ్టీ డాడీ వెళ్ళిపోతున్నాడు, డాడీ వెళ్ళిపోతున్నాడు అంటే ఆగదు అస్సలు. డాడ్ అంటే ప్రాణం. అమ్మో అమ్మో అమ్మో, వెళ్ళిపోతున్నాడు డాడీ. బేబీ ఆపుతారా మీ ముద్దుల పంచాయతీ? పొద్దున్నేస్తే 1000 times పెడతావు, నాకైతే 1 time కూడా పెట్టవు ముద్దు. అబ్బా రాజాజీ, ఎట్లా ఫీల్ అవుతున్నావు బిడ్డ? ఏడిపోతుంది కొంచెం సేపటి. నేనైతే మరీ చెప్పిన ఫ్రెండ్స్, రాజు కంపల్సరీ ఉండాలి, ఆయన కంఫర్టే ఆమెకు మ్యాటర్స్ అని. బిడ్డని నన్ను కమ్మలు కుట్టిస్తాం. చెప్పు ఆడియన్స్కి ఏమన్నా. ఏం లేదు, జాగ్రత్త. నేను నొప్పి రావద్దు అనుకొని అది గన్ షాట్ కొట్టుదాం అనుకున్నాను. అయితే ఏమైంది, డాక్టర్ని అనుకుంటే అది చాలా ఇది అవుతుంది అని చెప్పింది. సో అందుకనే మనము టిష్యూస్ డ్యామేజ్ అయితే అన్నాడు, అది అవుతుంది ఇది అవుతుంది అనలే. సో మేమైతే లింగంపల్లికి వచ్చేసినాం. మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర తెలిసిన అతను ఉంటే, గోల్డ్ వర్క్ చేసే అతను అన్న, అక్కడికి వచ్చేసినాం అనమాట. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, నాకిప్పుడే తెలియాలి. సో ఇక్కడ మేము గిఫ్ట్ అమ్మ నవ్వుతుంటే, ఇప్పుడే నవ్వు బిడ్డ ఎంతున్నా తర్వాత ఏడవాలి అని చెప్పి అదే చెప్తున్నాం అనమాట. అసలు ఏమవుతుంది, ఎందుకు తెచ్చినారు, ఇదేంటి మమ్మీ ఫస్ట్ టైం వీడియో పెట్టింది. యాక్చువల్లీ ఇది గిఫ్ట్ అమ్మకి రివీల్ కాకముందు చేసిన ఫస్ట్ వ్లాగ్ ఆమెతో. తర్వాత మేము స్విట్జర్లాండ్లో రివీల్ చేసినాం కదా. సో ఇది గిఫ్ట్ బిడ్డ 11th month ఉన్నప్పుడు అనమాట. సో అన్న నేను ఆల్రెడీ వీడియోలో చెప్పినట్టు రాగితోనే మేము వెళ్తే హెల్త్కి మంచిది, అంటే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుందని ఒక 1 month అయినాక గోల్డ్ పెడదామని చెప్పి మేము ఫస్ట్ రాగితో. సో అన్న అక్కడ రాగి చుట్టుతున్నాడు. ఈ అన్న మాకు చాలా డేస్ నుంచి తెలుసు అనమాట. నాకు పెళ్ళైనప్పుడు నా పుస్తల తాడికి పుస్తలు అల్లుతారు కదా, పెళ్ళైన కొన్ని రోజులకి, అది కూడా అన్ననే చేసినాడు అనమాట. సో అట్లా మాకు ఏమున్నా ఇక్కడ అన్నదాన్ని చేయించుకుంటాము. సో గిఫ్ట్ అమ్మ రెడీ అవుతుంది. నాకు బిడ్డను చూస్తుంటే బాధ అనిపిస్తుంది. అసలు ఏమవుతుంది, ఎందుకు కూర్చోపెట్టారు. మా అమ్మ అంటే నా ఫేవరెట్. సో మా అమ్మ దగ్గర కూర్చుంటా నేను అన్నట్టు అయిపోయింది అనమాట. గిఫ్ట్ అమ్మా, How dare you! Don't touch me!
సో ఇక్కడ మార్కింగ్ పెడుతున్నాం అనమాట. అసలు ముట్టనియట్లే. బేసిక్గా అక్కడ గిఫ్ట్కి పెయిన్ లేదు. ఆ నంబింగ్ క్రీమ్ పెట్టేసేసరికి పెయిన్ లేదు, కానీ ఎవరో వ్యక్తి నన్ను టచ్ చేస్తున్నాడు, ఏదో స్ట్రేంజర్ నన్ను టచ్ చేస్తున్నాడు అనే భయం ఎక్కువ ఉంది. అండ్ బై ద వే బిడ్డ 11th మంత్లో ఎంత క్యూట్ ఉంది కదా. అంటే పిల్లలు పెరుగుతుంటే బక్కగా అయిపోతారు, ఒళ్ళు దిగిపోతారు అంటారు కదా. నాకు ఇప్పుడు ఈ వీడియో చేసి వాయిస్ ఓవర్ ఇస్తుంటే అదే అనిపించింది, ఇంత క్యూట్ ఉంది అని. సో ఇక్కడ అన్న మార్కింగ్ పెట్టినా కూడా నేను మళ్ళీ ఒకసారి ఆ పర్సన్ మార్కింగ్ పెట్టినా కూడా మళ్ళీ ఒకసారి నేను రీచెక్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ లైఫ్ లాంగ్ ఉండిపోతుంది, బై మిస్టేక్ కింద మీదకి అయితే ఆ మార్కింగ్ అని చెప్పి నేను మళ్ళీ చెక్ చేసేసుకున్నా. ఇంకా స్టార్ట్ అయిపోయింది. నేనైతే ట్యాబ్లో కొంచెం అట్లా ఏదో ఒక వీడియో పెట్టి డైవర్ట్ చేద్దాం అనుకున్నా, బట్ ఏడ్చింది. ఎక్కువ వేయడం వల్లే కొంచెం ఏడ్చి డైవర్ట్ అయిపోయింది. సో అదే నంబర్ క్రీమ్ చాలా హెల్ప్ చేసింది. సో నేను కూడా ఎవరైనా కుట్టించుకోవాలనుకున్న వాళ్ళైతే సజెస్ట్ చేస్తా, బట్ మేక్ ష్యూర్ యు ఆర్ విజిటింగ్ యువర్ పీడియాట్రిషియన్ ఆర్ యువర్ కన్సల్టెంట్ డాక్టర్, సో దట్ మీకు యూజ్ అవుతుంది అని చెప్పి. సో ఇక్కడైతే అయిపోయింది. నాకైతే బాధ అనిపించింది. కొంచెం ఉంటుంది కదా, అక్కడ నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ అక్కడ అన్న కొంచెం మెల్లగా నేను 100 సార్లు చెప్పుంటా. ఆయన మమ్మ ఏం కాదమ్మా మేము కుడుతూనే ఉంటాం. వాళ్ళకి కుట్టడం అలవాటు, కానీ మనం మన పాపకి ఫస్ట్ టైం కుట్టించుకుంటాం కదా. సో ఆ టెన్షన్, ఆ భయం అనేది ఉంటుంది. ఆబ్వియస్గా ఎవ్రీ మదర్ ఫేస్ అవుతుంది ఇది. సో ఇంకోటి, ఈ సెకండ్ టైం కుడుతున్నప్పుడు అయితే కొంచెం బాగానే ఏడ్చింది. అండ్ ఇంకా లిటిల్ బ్లడ్ కూడా వచ్చిందనమాట. అది ఎందుకు వచ్చిందో మాకు తెలీదు. బాగా ఏడ్చింది. నాకైతే చాలా డిస్టర్బ్ అయిపోయినా. నేను చెప్పిన ఆమె ఎవరి కంఫర్ట్ కంటే రాజు కంఫర్ట్, డాడీ కంఫర్ట్ ఎక్కువ ఇష్టం అనమాట. సో కుట్టించినాక ఇంక ఇమీడియట్గా రాజు తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఇంకా మేనమామనే కుట్టియాలి కాబట్టి ఇంకా పెద్ద మేనమామ అవైలబుల్గా ఉన్నాడని వచ్చి అన్న కుట్టించినాడు అనమాట. చూసినారా, ఆ పర్సన్ పట్టుకుంటే ఏడుస్తుంది, ఆ పర్సన్ వదిలేస్తే ఏడవట్లేదు. అంటే అక్కడ ఆ నమ్ము క్రీమ్ వల్ల ఆమెకు అంత పెయిన్ లేదు, కానీ ఎవరో పట్టుకుంటున్నారు. అంటే చిన్నపిల్లలు ఎట్లుంటారంటే అంటిల్ అన్లెస్ వాళ్ళు ఐడెంటిఫై చేసిన వాళ్ళని తప్ప వీళ్ళు నా మనుషులు, మా అమ్మ, డాడా, మామ, అమ్మమ్మ, తాత, ఇట్లా వీళ్ళు కాకుండా కొత్త స్ట్రేంజర్స్ని పట్టుకుంటే ఆబ్వియస్గా ఏడుస్తారు. సో అక్కడ ఆయన వదిలేగానే డైవర్ట్ అయిపోయి సైలెంట్ అయిపోయింది. సో నేను అదే అనుకున్నాం, ఒక కొత్త పీపుల్ని చూస్తే వాళ్ళు టచ్ చేస్తున్నారు అనే భయంతో వీళ్ళు ఏడుస్తారు అని నాకు అనిపించింది అనమాట. ఇంకా ఇక్కడ కొంచెం కొత్తగా అనిపించింది. నేను అదే ఇక్కడ చెప్తున్నా, అనస్థిషియా వల్ల కొంచెం బెనిఫిట్ అయింది, కొంచెం నొప్పి తగ్గింది అని. కానీ ఇంత జల్దీ డైవర్ట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. అంటే పిల్లలకి ఆ మినిట్టే వాళ్ళకి పెయిన్ అనిపిస్తుంది, తర్వాత అట్లా డైవర్ట్ చేస్తే అయిపోతుందని. ఇంకా మా అన్న అట్లా తీసుకెళ్ళి, నేను చెప్పిన కదా మెయిన్ ఇంట్లో పెట్టుకోకుండా ఈ సినారియో మొత్తం మేము బయట పెట్టుకోవడానికి రీజన్ అది, వెంటనే డైవర్ట్ అయిపోతుంది. సో ఇంక ఇక్కడ ఎట్లాగో వచ్చేసినాం కదా అని చెప్పి నా పెళ్ళి మెట్టలు, అంటే పెళ్ళైనప్పుడు నేను పెట్టుకున్న మెట్టలు, బేసిక్గా పెళ్ళైన కొన్ని రోజులకి తీసి వెడి మెట్టలు చేసుకోవాలి అంటారు కదా. నేను యూఎస్కి వెళ్ళిపోయినా, టైం కుదరలేదు. ఇంకా రాగానే కన్సీవ్ అయిన వెంటనే ప్రెగ్నెన్సీలో మార్చొద్దు మెట్టలు అంటారంట. ఏమో అందరు పెద్దోళ్ళు చెప్పినవి వినాలి కదా. నేను ఐ డోంట్ ఫాలో ఆల్ దోస్ థింగ్స్, బట్ ఇంకా వినాలి అన్నట్టు ఇంకా నా పెళ్ళి మెట్టలు ఇచ్చేసి అవి 7 grams ఎంత ఉంటే ఓకే ఇట్లా ప్లెయిన్గా కాకుండా రాజు ఏమైనా డిజైన్ చేయించుకో అంటే, అబ్బాయి ఏంది నేను ఏమైనా ఆంటీ నా పెద్ద డిజైన్ చేసుకోవాలనుకున్నా. బట్ ఇక్కడ అన్న సజెస్ట్ చేసినాడు, ఇట్లా సింపుల్గా ఏదో కాకరకాయ డిజైన్ అంటది, నాకు అంత ఐడియా లేదు. సో ఇట్లా సింపుల్గా చేస్తా అని చెప్తే ఓకే అన్న అని చెప్తే, ఇక్కడ వెండిని నా పాత మెట్టలు, నావేవైతే పెళ్లి మెట్టలు ఉన్నాయో అవే వేసి చేయించుకోవాలంట. అది కంపల్సరీ అంట. మరి అది ఎందుకో నాకు ఇదంతా తెలియదు. సో ఆ పెళ్లి మెట్టలు వేసి కరగదీసి ఈ పర్టికులర్ డిజైన్ ఏదైతుందో చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ మేనమామకి కట్నం ఇవ్వాలి కదా. సో నేను యాక్చువల్లీ అది మర్చిపోయినా. ఇంకా మళ్ళీ అన్న గిఫ్ట్ చేతిలో నుంచి అన్నకి కంపల్సరీ అంటారు కదా, మేనమామ దగ్గర కట్నం పెట్టాలి కమ్మలు కుట్టినా. కానీ నేను ఆల్రెడీ ఎక్కువనే గుంజుకుంటాం అన్న దగ్గర నుంచి. ఇంకా గిఫ్ట్ తోటి కట్నం కమ్మలు కుట్టించినందుకు అన్నకి గిఫ్ట్ ఇప్పిస్తున్నాం అనమాట.
సో ఇక్కడ అన్న సైజ్ చెక్ చేస్తున్నాడు, అయిపోయింది, ఒక హాఫ్ అన్ అవర్లో ఇచ్చేసినాడు నా పెళ్లి మెట్టలు దబ్బా. ఇదైతే ఎన్ని ఇయర్స్ బ్యాక్ పెండింగ్ వరకు యాక్చువల్లీ పెళ్లి మెట్టలు తీసేయాలి, కలిసి ఉండదు, మెట్టలు విడివిడిగా ఉండాలి అని చెప్పి. సో ఫైనలీ ఇంకా ఈరోజు కుదిరింది. గిఫ్ట్ అమ్మకి కమ్మలు కుట్టించినామని, ఇంకా పనిలో పని అయిపోతుందని. ఇంకా అసలు ఈ హాఫ్ అన్ అవర్ నాకు దొరకలేదా అనిపించింది అనమాట. సో అన్న ఏదో డిజైన్ అన్నాడు కానీ ఇంకా పెట్టుకున్నప్పుడు చాలా బాగా అనిపించింది నాకు కూడా. అండ్ కొంచెం లూజ్ అంటే టైట్ చేస్తున్నాడు. వీళ్ళ దగ్గరనే మేము అన్నీ చేయించుకుంటాం, లింగంపల్లిలో ఉంటుంది, చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకా అక్కడ మేము ఇంకా దగ్గరున్న ఆ మెట్టలు చేసేంత టైంలో దగ్గరున్న సిల్వర్ షాప్కి వెళ్ళి అక్కడ అవి ఇవి చూస్తున్నాము. ఇక్కడ మేము చూసింది ఏంటంటే పౌచ్, ఒక వెండి యాపిల్ పౌచ్ అనమాట. అసలు ఇట్లా కూడా ఉంటుందా అని నేను ఫస్ట్ టైమే షాక్ అయిపోయినా. అంటే ఫస్ట్ టైం నేను ఇట్లా చూడడం, మొబైల్ పౌచ్ కూడా సిల్వర్లో ఉంటుందా అని. నేను ఇక్కడ రాజుకి అదే చూపిస్తున్నా, అసలు ఇది ఏంది ఫస్ట్ టైం అని కొంచెం విచిత్రంగా ఉండే. అండ్ ఇంకా అక్కడ కొంతమంది గిఫ్ట్ని గుర్తుపట్టి ఇట్లా మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ మేము వెళ్ళింది ఎందుకంటే గిఫ్ట్కి ఇంకా డిఫరెంట్ ఏమైనా కడాలు, గిన్నెలు, వెండివి, పట్టగొలుసులు చూద్దాం అనుకున్నాము. కానీ నాకు డిజైన్స్ అంత ఏం నచ్చలే. సో ఇంకా కొంచెం కలెక్షన్స్ చూసి టైం బీయింగ్కి ఇంకా వచ్చేసినాం అనమాట. ఇంకా అక్కడ గోల్డ్ కొన్ని బ్యాంగిల్స్ కూడా ట్రై చేసినాము. ఇంకా లింగంపల్లికి వచ్చి అమ్మ వాళ్ళని కలవకుండా పోతామా అని చెప్పి ఇంకా పనంతా చేసుకొని లింగంపల్లికి వెళ్తే అమ్మ అయితే ఫుల్ సంతోషపడ్డది. చిన్న బిడ్డ అంటే లాస్ట్ మన్మరాలు మా ఇంట్లో గిఫ్ట్ అమ్మ, అందరికంటే చిన్నది, చాలా ప్యాంపర్డ్ బేబీ అవుతుంది. ఇంకా ఎంతలా ఆడేస్తుందో పెద్ద అయితే ఇంకా మమ్మీ ఎత్తుకొని ఆడిపించింది అనమాట. సో ఫైనల్లీ రాగిది కూడా తీసేసినాక మేము ఒక 1 month గ్యాప్ తీసుకున్నాము. స్విట్జర్లాండ్ వెళ్ళేసి వచ్చి 1 month గ్యాప్ తీసుకొని ఈ స్టడ్స్ తీసుకున్నాం అనమాట, గోల్డ్వి. వైట్ స్టోన్ అయితే అన్ని డ్రెస్సెస్ మీదకి వస్తుందండి. సో ఇది తీసుకొని ఇది పెట్టినాం. సో ఫైనల్గా గిఫ్ట్ అమ్మ 11 months నుంచి 1 yearకి ఇట్లుందనమాట. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు స్టెల్లా రాజ్ ట్రిపుల్ 7. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ bye bye, take care.